అందరికీ నమస్కారం. నేను మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని మాట్లాడుతా ఉన్నా. వాతావరణ శాఖ వారి యొక్క హెచ్చరికల పరంగా మనం గమనించినట్లయితే రానున్న వారం రోజుల్లో కూడా మన నగరంలో ఉష్ణోగ్రతలు మరియు ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎనఫ్ హైడ్రేషన్ అవ్వాలి. అవసరమైతేనే బయటికి వెళ్లే విధంగా అందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని కూడా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ గత 2 రోజులుగా మీరు చూసినట్లయితే ఎండ యొక్క తీవ్రత పెరగడం, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఏదైతే రెగ్యులర్ గా మన సిటీలో జరిగే కన్జంప్షన్ కి 3-4 రెట్లు ఎక్కువ కన్జంప్షన్ జరుగుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరికి వారు ఈ ఎండ యొక్క తీవ్రత నిన్న చెప్పడం అందరూ కూడా 46 degrees టెంపరేచర్ మన సిటీలో ఉందనేది రికార్డ్ అయిందని చెప్తా ఉన్నాం. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ గానీ ఏదైతే ఉన్నారో అందరూ కూడా ఫుల్ లెంత్ కెపాసిటీ కన్జంప్షన్ లోని వారికి కెపాసిటీకి మించి 3-4 రెట్లు కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ట్రిప్ అయిపోతా ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే టెక్నికల్ సమస్య మనం ఎదుర్కొంటా ఉన్నామో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో ఎప్పటికప్పుడు సర్కిల్ ఏఈస్ అందరితో కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, రాత్రి మొత్తం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రిప్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్లు సరిచేయడం, ప్రజలకు ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ కలగకుండా కూడా వారి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. దీనికి పరిష్కారం దిశగా కూడా నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, క్షమించండి అని ఈ యొక్క అధికారులు కానీ రాజకీయ వ్యవస్థ చెప్పేస్తే సరిపోదు. దానికి పరిష్కారం కూడా ఆలోచించాలి. ఏదైతే ఒక 2-3 నెలల ముందే ఇలాంటి ఒక సమస్య తలెత్తుతుందని దృష్టిలో పెట్టుకొని 5 సబ్ స్టేషన్స్ ఈ రోజున అదనంగా ఏదైతే సిటీలో ఉన్న సబ్ స్టేషన్స్ కి అదనంగా 5 సబ్ స్టేషన్స్ కి ప్రతిపాదనలు పెట్టడం, టెండర్లు కూడా ఓపెన్ అవుతున్నాయన్న విషయం ప్రజలు తెలియజేస్తాము. ఆ 5 సబ్ స్టేషన్స్ లో 2 క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. మరొక 3 జైల్స్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. ఇంకోటి ఎస్కేవిటి కాలేజ్ లో ఉంది, అది కూడా హితకారిణి నుంచి రావాలి. ఈ 3 కూడా పర్మిషన్స్ అతి దగ్గరలో రావడంతో ఈ 5 సబ్ స్టేషన్స్ కూడా మనం నిర్మాణం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం 3-4 ఫోల్డ్స్ కన్జంప్షన్ ఎక్కువ చేసినా కూడా నగరంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ స్ట్రిప్ అవ్వకుండా మనం అన్ని జాగ్రత్తలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ఈ యొక్క 1 వీక్ గా ఏదైతే ఇన్కన్వీనియన్స్ కలిగిందో ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి అన్ని విధాలుగా ఒక క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. రాత్రి అయినా సరే మాకు నిన్నటి నుంచి కూడా వివిధ మాధ్యమాల్లో మెసేజెస్ వస్తా ఉన్నాయి. వచ్చిన ప్రతి దాన్ని అటెండ్ అవుతా ఉన్నాం. మా టీం పనిచేస్తా ఉన్నారు, మా కూటమి నాయకులు పనిచేస్తా ఉన్నారు. అలాగే జస్ట్ ఇంకొక 5 days లోని ఎండల యొక్క తీవ్రత